పలాస అన్నది మనం ఇక్కడ తెలంగాణలో తీయొచ్చు, రాయలసీమలో తీయొచ్చు, గోదావరిలో తీయొచ్చు, బీహార్లో తీయొచ్చు, తమిళనాడులో తీయొచ్చు. ఎన్ని ప్లేసెస్ అన్ని దగ్గరలో అదే ఉంది, వేరే వేరే రూపాల్లో ఉంది. పొలం లేనిది ఎక్కడ ఉంది సార్? ఈ హనీ ఎట్లా స్టార్ట్ అయింది? చీకటి అనే కథని ప్రొడ్యూసర్ రవిపీట్ల గారు చదివి ఇది సినిమా చేయగలుగుతారా అని అడిగారు. సరే, సినిమా చూస్తున్నంతసేపు కరోనా టైంలో మదనపల్లిలో జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తూ ఉంటుంది. అసలు ఈ సినిమాకి మదనపల్లి సంఘటనకి సంబంధం లేదు. యజ్ఞాలు, యాగాలు, క్షుద్ర పూజలు, నరబలులు ఇలాంటివన్నీ చేసేవాళ్ళు చుట్టూ ఉన్నారు. రీసెంట్ గా కూకట్పల్లిలో వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే దేవుడు వచ్చి ఆయన కాపాడతారు అని చెప్పేసి 4 రోజులు ఇంట్లోనే ఉంచుకున్నారు. బ్యాట్స్మెన్ వచ్చింది. సో వాళ్ళు ఎంత బ్లైండ్ గా దాన్ని బిలీవ్ చేశారు. దశమ భాగం అనేది ఒకటి ఉంటుంది క్రిస్టియానిటీలో. దశమ భాగం పేరుతో జరుగుతున్న దోపిడీ ఏదైతే ఉందో అది మామూలు దోపిడీ. దెయ్యం ఈ రోజు ఒక మనిషిని చంపినట్టు గానీ, హాని చేసినట్టు గానీ, ఒక మనిషిని ఇచ్చేసినట్టు గానీ ఎక్కడా లేదు. ఈ రోజు తెల్ల చొక్కా వేసుకున్నవాడిని నువ్వు కనుక కత్తితో పొడిస్తే నీకు స్వర్గం ప్రాప్తిస్తుందని ఉంటే వాడు ఆ రోజు తెల్ల చొక్కా వేసుకున్నాడు పొడి చేస్తాడు అంతే. హనీ సినిమా వరకు వచ్చేసరికి నార్మల్ గా మిగతా హర్రర్ సినిమాలకు ఏ విధంగా అది డిఫరెంట్ గా చూడొచ్చు సార్? ఇలాంటి సినిమా అసలు ఇండియన్ సినిమాలో రాలేదు ఫస్ట్ థింగ్. ఎందుకనంటే ఇందులో దెయ్యం ఉండదు, దేవుడు ఉండడు. మీ సినిమాలు అన్ని చూస్తూ ఉంటే నార్మల్ గా సోషల్ కాజెస్ ని బేస్ చేసుకుని ఉంటాయి. అంటే ఆర్ట్ తాలూకా ప్రాపర్ పరమార్థం ఏంటంటే నేను నమ్మేది అంటే ఒక టార్చ్ లైట్ వేసి చూపించగలగాలి. మీ షార్ట్ స్టోరీస్ లో పుష్పలత నవ్వింది అండ్ చున్ని, ఈ రెండింటి గురించి అసలు ఏంటి సార్? అసలు ఎట్లా ఉంటాయి సార్ ఆ స్టోరీస్? పుష్పలత నవ్వింది సినిమా చేయాలని నాకు 100% ఉంది. అది ఎప్పుడు చేస్తానని తెలియదు, బట్ ఖచ్చితంగా చేస్తాను. సినిమాలోనే కాకుండా దానికంటే ముందు మీరు సాహిత్యంలో ఉన్నారు. సాహిత్యం గురించి అంటే మీ సాహిత్యం గురించి సాహిత్యంలో ఎప్పుడు ఉన్నట్టు, సాహిత్యంలో ఉండడం అంటే రాస్తున్నాం ఉన్నట్టే. బట్ నేనేం పెద్ద సాహిత్యకారుని అయితే అనుకోను. నాకు అనిపించింది రాశాను. తెలుగు సాహిత్యకారుల్లో కాంటెంపరీ సాహిత్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కొన్ని భేదాలు ఉన్నాయి. లైక్ ఏ గుంపుకు మీరు దగ్గరగా ఉన్నారు? నేను డే 1 నుండి ఏ గుంపు కాదు, నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక సింపతి కార్డు వాడి సినిమాలు తీసి లైక్ అవార్డులు కొట్టాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు అనే విమర్శలు. లేదు లేదు, నాకు ఎప్పుడు అలా రాలేదు. వచ్చినా కూడా అదేం కాదు. నేను ఇప్పుడేమి సమాజ సేవ చేస్తున్నానని అయితే అనుకోవట్లేదు. నేను ఆ పని చేయడం ద్వారా నాకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా నేను నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. సార్, ఇంటి నుంచి 10 సంవత్సరాలు దూరంగా ఉన్నారు కదా, ఆ టైంలో ఎప్పుడు కూడా ఫ్యామిలీని కలవాలని ఎందుకు ఉన్నదండి? అవన్నీ ఉంటాయి. మిమ్మల్ని సోషల్ యాక్టివిస్ట్ గా అనుకోవచ్చా? సోషల్ యాక్టివిస్ట్ అయితే 100% అనుకోవచ్చు. కానీ సమాజం మార్పు చెందుతుంది అనైతే నేను నమ్మను. అంటే ఒక సినిమా వలన అంత కాదు, అది న్యాచురల్ ఎవల్యూషన్ ఉంటుంది. సార్, ఈ రీసెంట్ గా వచ్చినటువంటి సినిమాలలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నటువంటి సినిమా ఏమైనా? ప్రీ వెడ్డింగ్ షో అనేది బాగా నచ్చిన సినిమా. ఎందుకు ఎక్కువ సీరియస్ గా ఉంటూ ఉంటారు? నేనేం సీరియస్ ఏం పర్సనల్ అంటే నా మొహంలో కనిపిస్తుంది ఏమో. నేనేం సీరియస్ మనిషిని అయితే ఇంకా సీరియస్ గా ఉంటాను నేను, నాకు కూడా తెలియదు మరి.